అనుపమ శ్రావణి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయిన రాత్రి ఉరుములు మెరుపులతో మొదలైన వర్షం 2 రోజులైనా ఆగలేదు. కానీ బయటపడుతున్న వర్షం కంటే విక్రమ్ మనసులో కురుస్తున్న కన్నీటి వర్షం ఎంతో భయంకరంగా ఉంది. అనుపమ ఆఖరిసారిగా చెప్పిన మాటలు, ఆమె కళ్ళల్లో కనిపించిన నిజాయితీ విక్రమ్ మెదడును తొలిచివేస్తున్నాయి. నీ మళ్ళీ తొందరపడ్డానా? నా గతం ఇచ్చిన భయంతో ఒక స్వచ్ఛమైన మనసును అవమానించానా? ఈ ప్రశ్న అతన్ని నిద్రపోనివ్వలేదు. అహంకారం ఎంత ఉన్నా విక్రమ్ తెలివి తక్కువవాడు కాదు. ఒకవేళ అనుపమ నిజంగా మోసం చేసి ఉంటే ఆ డాక్యుమెంట్లు తన టేబుల్ మీద ఎందుకు వదిలేస్తుంది? తన కళ్ళల్లోకి అంత ధైర్యంగా చూసి ఎలా మాట్లాడగలుగుతుంది? అనుమానం వచ్చిన విక్రమ్ వెంటనే రంగంలోకి దిగాడు. తన సైబర్ సెక్యూరిటీ టీమ్ని, ఆడియో ఫోరెన్సిక్ నిపుణులను రప్పించాడు. 4 గంటల సుదీర్ఘ విచారణ మరియు సాంకేతిక పరిశీలన తర్వాత ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ వచ్చాయి. ఆడియో ఫేక్. సోమశేఖర్తో అనుపం మాట్లాడిన వాయిస్ రికార్డింగ్లో పదాలను కట్ చేసి అర్థం మారేలా ఎడిట్ చేశారని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. ఒరిజినల్ ఆడియోలో అనుపమ తన తండ్రిని విక్రమ్ పేరుతో బెదిరించి డాక్యుమెంట్ అడిగినట్టు స్పష్టంగా ఉంది. మెయిల్స్ దొంగలింపు. అనుపమ ల్యాప్టాప్ నుంచి సోమశేఖర్కు మెయిల్స్ వెళ్ళిన సమయంలో అనుపమ కిచెన్లో కామాక్షమ్మ గారికి భోజనం పెడుతుందని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. ఆ సమయంలో విక్రమ్ గదిలోకి వెళ్ళింది అత్తమ్మ రాజ్యలక్ష్మి అని కూడా ఫుటేజ్లో రికార్డ్ అయింది. బ్యాంక్ అకౌంటు. అనుపమ పేరు మీద ఉన్న ఆ అకౌంటు సృష్టించడానికి వాడిన ఫోన్ నెంబర్ నందిని డ్రైవర్ది. ఈ నిజాలు తెలియగానే విక్రమ్ గుండె పగిలినంత పనింది. తను ఎంత పెద్ద తప్పు చేశాడు. అమాయకురాలైన తన భార్యను ఎంత ఘోరంగా అవమానించి గెంటేశాడో అర్థమై కుప్పగొలిపాడు. తన్ను తాను అసహించుకున్నాడు. కానీ ఇప్పుడు బాధపడే సమయం కాదు. ఆ కుట్రదారుల భరతం పట్టాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం బంగ్లాలోకి విక్రమ్ అడుగుపెట్టేసరికి హాల్లో నందిని అత్తమ్మలు కాఫీలు తాగుతూ సంతోషంగా కబుర్లు చెప్పుకున్నారు. అనుపం పీడ విరగడైందని వాళ్ళ ఆనందం. విక్రమ్ నేరుగా వెళ్ళి కాఫీ కప్పును టేబుల్ మీద నుంచి లాగి నేలకేసి కొట్టాడు. విక్రమ్, ఏమైందిరా? రాజ్యలక్ష్మి కంగారుగా అడిగింది. విక్రమ్ నందిని వైపు చూసి, పోలీస్ స్టేషన్లో నీకే గది ఇష్టమో చెప్పు నందిని. ఈసారి నీకు జీవిత ఖైదు పడేలాంటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అని ఫోరెన్సిక్ రిపోర్టు వారి ముఖాన్ని విసిరాడు. వాటిని చూసి నందిని అత్తమ్మల ముఖాల్లో నెత్తురుచుక్కలేదు. మీరు పనిన కుట్ర, ఎడిట్ చేసిన ఆడియో, ఆ దొంగ మెయిల్స్ అన్నీ బయటపడ్డాయి. నా భార్య మీద నెపం మోపి నా ఇంట్లోనే చిచ్చు పెడతారా అని గర్జించాడు విక్రమ్. కామాక్షమ్మ గారు, ఆదిత్య అక్కడికి వచ్చారు. విషయమంతా తెలుసుకున్న కామాక్షమ్మ గారు కోపంతో రాజ్యలక్ష్మి, భవాని చెంపలు చెల్లుమనిపించారు. నా ప్రాణాలు నిలబెట్టిన పిల్ల మీద కుట్ర చేస్తారా? మీకు ఇంట్లో ఉండే అర్హత లేదు, గెట్ అవుట్ అని అరిచాడు. ఆదిత్య కూడా విషయం అర్థమైంది. సోమశేఖర్ చేసిన మోసంలో శ్రావణికి ఎలాంటి సంబంధం లేదని, అనుపమ నిజాయితీ పర్రాలని తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నందిని, సోమశేఖర్లను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. విక్రమ్, ఆదిత్యలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమ భార్యను వెతుక్కుంటూ బయలుదేరారు. నగర శివార్లలో ఉన్న ఒక చిన్న అద్దె గదిలో ఉన్నారు అనుపమ, శ్రావణి. శ్రావణి ఇంకా ఏడుస్తూనే ఉంది. కానీ అనుపమ మాత్రం చాలా స్థిరంగా ఒక స్కూల్లో టీచర్ ఉద్యోగానికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. బయట కారాగిన శబ్దం. తలుపు తీసిన అనుపమకు ఎదురుగా విక్రమ్, ఆదిత్య నిలబడి ఉన్నారు. విక్రమ్ కళ్ళల్లో అపరాధ భావం, పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదిత్య పరుగున వెళ్ళి శ్రావణి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించు శ్రావణి, నా మూర్ఖత్వం వల్ల నిన్ను అవమానించాను అని ఏడ్చాడు. శ్రావణి కన్నీళ్లతో అతన్ని పైకి లేపి హత్తుకుంది. కానీ అనుపమ స్థిరంగా నిలబడి విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ ఆమె దగ్గరకు నడిచాడు. ఒకప్పుడు అహంకారంతో విర్రవీగిన ఆ శిరస్సు ఇప్పుడు తన భార్య ముందు సిగ్గుతో వంగిపోయింది. నన్ను క్షమించు అనుపమ. ఆధారాలు అబద్ధం చెబుతాయని, సృష్టించేవాళ్ళు చెబుతారని నువ్వన్న మాట అక్షరాలు నిజం. నా గతం ఇచ్చిన భయం కళ్ళకు గంతులు కట్టింది.
కానీ నువ్వు లేని ఈ 2 రోజులు నాకు అర్థమైంది. నా ఆస్తి పోయినా నేను బతకలను, కానీ నిన్ను కోల్పోతే నేను బతకలేను. ప్లీజ్ అనుపమ, తిరిగి వచ్చేయి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు విక్రమ్. అనుపమ అతని కన్నీళ్లను తుడిచి, మీ గతం మిమ్మల్ని భయపెట్టడం సహజం విక్రమ్ గారు, కానీ ప్రేమంటే నమ్మకం. నేను ఆ రోజు బాధపడింది మీరు నన్ను గెంటేశారని కాదు, మీ కళ్ళకు నా నిజాయితీ కనిపించలేదని. కానీ మీ తప్పును తెలుసుకొని ఇంత దూరం వచ్చారు. నా ఆత్మగౌరవాన్ని గెలిపించారు. మీకు నేను, నాకు మీరు ఎప్పుడు తోడుగా ఉండాలని ఆ దేవుడే రాసిపెట్టాడు అని నవ్వుతూ చెప్పింది. విక్రమ్ సంతోషంతో ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఐ లవ్ యూ అనుపమ. ఇకపై మన మధ్య ఏ రహస్యాలు, ఏ అపార్థాలు రావు అని మనస్ఫూర్తిగా తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఆ క్షణంలో జాతకం బాగోలేదని గెంటేయబడిన ఒక అమ్మాయి, అహంకారమే ఊపిరిగా బతికిన ఒక అబ్బాయి, ఇద్దరు ఒక పవిత్రమైన బంధంలో పూర్తి ఏకమయ్యారు. 2 జంటలు తిరిగి ఇంటికి వచ్చాయి. కామాక్షమ్మ గారు స్వయంగా హారతి పళ్ళెంతో గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు. రండమ్మ, నా ఇంటి మహాలక్ష్ములారా, లోపలికి రండి. ఈ పాడు నానమ్మ చేసిన తప్పును క్షమించి ఈ ఇంటిని మీరే నిలబెట్టాలి అని కన్నీళ్లతో వారిని లోపలికి ఆహ్వానించారు. ఆ రోజు ఇంట్లో పెద్ద పండగ వాతావరణం నెలకొంది. శ్రావణి ఆయత్తల జీవితం తిరిగి గాల్లో పడింది. రాత్రి సమయంలో అనుపమ, విక్రమ్ తమ గదిలో ఉన్నారు. ఎప్పుడు సోఫాలో పడుకునే అనుపమ ఆ రోజు విక్రమ్ పక్కన చేరింది. విక్రమ్ ఆమెను ఎంతో ఆప్యాయంగా తన గుండెల మీదకు తీసుకున్నాడు. ఇన్నాళ్ళు ఈ గదిలో 2 శత్రువులు ఉండేవారు. ఈరోజు ఈ గదిలో 2 ప్రాణ స్నేహితులు, భార్యాభర్తలున్నారు. నా చీకటి జీవితంలోకి నువ్వు తెచ్చిన ఈ వెలుగు ఎప్పటికీ ఇలాగే ఉండాలనుపమా అని విక్రమ్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. మీరు నా సర్వస్వం విక్రమ్, ఇప్పుడు నాకు ఎలాంటి భయం లేదు అని అనుపమ అతని కౌగిల్లో ఒదిగిపోయింది. ఇద్దరి మౌనం ఒక మధురమైన రొమాంటిక్ గీతంగా మారింది. వారి మొదటి రాత్రి ఇన్నాళ్లకు నిజమైన అర్థాన్ని సంతరించుకుంది. అంత సుఖాంతమైనట్టు వారి జీవితం ఒక అందమైన పూల దోవలా మారినట్టు అనిపించింది. ఊరికి దూరంగా దట్టమైన అడవికి ఆనుకొని ఉన్న ఒక పాత శివాలయం. ఆ గుడి వెనక ఉన్న చీకటి గదిలో నిశ్శబ్దం అడుపుకొని ఉంది. కేవలం ఒక దీపం వెలుతురు మాత్రమే ఉంది. ఆ వెలుతురులో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతని ముఖం సగమే కనిపిస్తుంది. అతను మరెవరో కాదు, 15 ఏళ్ల క్రితం సోమశేఖర్ ఇంటికి వచ్చి అనుపమ జాతకం బాగోలేదని, మరణగండమని ముద్ర వేసిన సిద్ధాంతి. అతని చేతిలో అనుపమ అసలు జాతక చక్రం ఉంది. పక్కనే నేల మీద ఒక పాతకాలపు రాగి పలక ఉంది. చీకట్లోంచి ఒక నల్లటి ఆకారం నెమ్మదిగా నడుచుకుంటూ సిద్ధాంత్ దగ్గరకు వచ్చాడు. ఏంటి గురువుగారు, ఆ సోమశేఖర్ గాడు పోలీసులకు దొరికిపోయాడు. వాడి ఆస్తి కోసం సొంత కూతుర్ని వదిలేశానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడట. కథ సుఖాంతం అయిపోయింది కదా అని ఆ నల్లటి ఆకారం నవ్వుతూ అన్నాడు. సిద్ధాంతి పెదవులపై ఒక క్రూరమైన మిస్టీరియస్ నవ్వు మెరిసింది. చేతిలో ఉన్న అనుపమ జాతక చక్రాన్ని రాగి పలక మీద పెడుతూ, పిచ్చివాడా, సోమశేఖర్ గాడు తన ఆస్తి కోసమే తన కూతుర్ని అనాథను చేశానని గుడ్డిగా నమ్ముతున్నాడు. కానీ 15 ఏళ్ల క్రితం వాడి మనసులో ఆస్తి ఆశ పుట్టింది. ఆ పిల్లను వాడికి దూరంగా పంపించింది నేనే అని వాడికి తెలియదు. ఆ మాటలకు ఆ నల్లటి ఆకారం ఆశ్చర్యపోయాడు. అంటే మీ డబ్బు కోసం కాదా సోమశేఖర్కు సాయం చేసింది? సిద్ధాంత్ నవ్వుతూ పైకి లేచాడు. దీపం వెలుతురులో అతని ముఖం ఇప్పుడు స్పష్టంగా భయంకరంగా కనిపిస్తుంది. డబ్బు కోసం ఈ సిద్ధాంతి అబద్ధం చెప్పడు. 15 ఏళ్ల క్రితం నేను చెప్పింది అబద్ధం కాదు, అక్షర సత్యం. ఆ అనుపమ జాతకం ఒక అరిష్టం కాదు, ఒక గొప్ప వంశానికి తరతరాలుగా దాగి ఉన్న ఒక మహారహస్యానికి ఏకైక వారసురాలి జాతకం. ఆ నిజం సోమశేఖర్కు తెలిస్తే ప్రాణాలకు తెగిస్తాడని వాడు ఆస్తి పిచ్చిని వాడుకొని ఆ పిల్లను అనాథను చేయించాను. అనుపం పుట్టుక వెనుక ఉన్న రహస్యం, విక్రమ్ కుటుంబానికి ఉన్న పాత పగ, ఈ 2 ముడిపడి ఉన్నాయి. ఉదయం 6 గంటలు లేత సూర్యకిరణాలు కిటికీ అద్దాలను చీల్చుకుంటూ విక్రమ్ గదిలోకి ప్రవేశించాయి.
పరుపు మీద ప్రశాంతంగా నిద్రపోతున్న అనుపమ నుదుటిపై ఆ కిరణాలు పడుతున్నాయి. విక్రమ్ అప్పటికి లేచి స్నానం చేసి 2 కప్పుల కాఫీతో గదిలోకి వచ్చాడు. అనుపమ ముఖం మీద పడుతున్న ఎండను చూసి నెమ్మదిగా వెళ్ళి కిటికీ కర్టన్లను సగం మూసాడు. ఆమె పక్కన కూర్చుని ఆమె జుట్టును సున్నితంగా నిమురుతూ కాఫీ కప్పును పక్కన పెట్టాడు. హఠాత్తుగా నిద్రలో ఉన్న అనుపమ ముఖ కవలికలు మారాయి. ఆమె ముఖం చెమటలు పడుతుంది. చేతులు గట్టిగా పిడికిలి బిగించి పరుపును లాగుతున్నాడు. ఆమె ఊపిరి వేగంగా ఆడుతుంది. అనుపమ కలలో దృశ్యం ఒక పాడుబడిన పురాతన శివాలయం. చుట్టూ దట్టమైన చీకటడవి. గుడి గంటలు భయంకరంగా మ్రోగుతున్నాయి. గుడి లోపల ఒక నల్లటి ఆకారం. ఆ ఆకారం చేతిలో ఒక పసిపాప. ఆ పాప ఏడుపు గుండెలను పిండేస్తుంది. ఆ నల్లటి ఆకారం ముఖం కనిపించడం లేదు, కానీ అతని చేతిలో ఒక పురాతనమైన రాగి పలక ఉంది. ఆ పలక మీద ఉన్న అక్షరాలు అగ్నిలా మండుతున్నాయి. ఎవరో ఒక స్త్రీ రక్తం మడుగులో పడి ఉంది. నా బిడ్డను వదిలేయి, నా బిడ్డను చంపొద్దు అని అర్తనాదాలు చేస్తుంది. ఆ నల్లటి ఆకారం పకపక నవ్వుతూ ఆ పసిపాప మెడ మీద కత్తి పెట్టాడు. వద్దు అని గట్టిగా అరుస్తూ ఉలిక్కిపడి లేచి కూర్చుంది అనుపమ. ఆమె గుండె రైలు ఇంజన్లా కొట్టుకుంటుంది. ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయింది. విక్రమ్ కంగారుగా ఆ భుజాలు పట్టుకున్నాడు. అనుపమ, ఏమైంది? ఏంటి ఆ కలవరింతాం అంటూ టేబుల్ మీద ఉన్న నీళ్ల గ్లాస్ తీసి ఆమె పెదవులకు అందించాడు. నీళ్లు తాగి రొప్పుతూ విక్రమ్ గుండెల మీద వాలిపోయింది అనుపమ. చాలా భయంకరమైన కల విక్రమ్. గత వారం రోజుల నుంచి ఇదే కల నన్ను వేధిస్తుంది. ఏదో పాత గుడి, ఒక రాగి పలక, ఎవరో నన్ను చంపడానికి వస్తున్నట్టు, ఎవరో నన్ను కాపాడడానికి అరుస్తున్నట్టు. నాకేమీ అర్థం కావటం లేదు. నాకేదో కీడు జరగబోతుందని నా మనసు చెబుతుంది అంటూ వణుకుతున్న గొంతు చెప్పింది. విక్రమ్ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఏమీ లేదు అనుపమ, ఇదంతా నీ ఆలోచన వల్లే. మీ నాన్న చేసిన మోసం, ఆ నందిని చేసిన కుట్ర, ఇవన్నీ నీ మనసు మీద తీవ్రమైన ఒత్తిడిని పెంచాయి. అందుకే ఇలాంటి పీడకలు వస్తున్నాయి. నువ్వు నా ప్రాణం అనుపమ. ఈ విక్రమ్ బతికుండగా నీ మీదకు ఏ కీడు రాదు. నా ప్రాణం ఇచ్చేనా నిన్ను కాపాడుకుంటాను అని భరోసా ఇచ్చాడు. విక్రమ్ మాటలు ఆమెకు ధైర్యాన్నిచ్చిన ఆ కల్లో కనిపించిన ఆ రాగి పలక, ఆ గుడి ఆ మెదడులో చెరగని ముద్ర వేశాయి. అది కేవలం ఒక కల కాదని, గతం తాలూకు ఒక హెచ్చరిక అని ఆమెకెక్కడో అనిపిస్తూనే ఉంది. ఆ రోజు ఉదయం 10 గంటల సమయం. విక్రమ్ ఆదిత్య ఆఫీస్కి వెళ్ళారు. అనుపమ, శ్రావణి ఇద్దరు హాల్లో కూర్చుని కామాక్షమ్మ గారితో మాట్లాడుతున్నారు. అప్పుడే వాచ్మెన్ లోపలికి వచ్చి, అమ్మగారు, ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చారు. ఆయన పేరు వీరభద్రమట. అనుపమ గారిని కలవాలని పట్టుబడుతున్నారు అని చెప్పాడు. అనుపమకు ఆ పేరు కొత్తగా అనిపించింది. వీరభద్రం ఎవరబ్బా? లోపలికి పంపించు అని అంది. ఒక 65 ఏళ్ల వయసున్న వృద్ధుడు లోపలికి వచ్చాడు. అతని బట్టలు పాతబడిపోయి ఉన్నాయి. చేతిలో ఒక పాత చెక్కపీటను ఎంతో భద్రంగా పట్టుకొని ఉన్నాడు. అతని కళ్ళల్లో ఏదో తెలియని భయం, ఆందోళన కనిపిస్తున్నాయి. హాల్లోకి రాగానే అతని చూపు అనుపమ మీద పడింది. ఆమెను చూడగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చేతిలో ఉన్న కర్రను పక్కన పడేసి 2 చేతులు జోడించి ఆమెకు దండం పెట్టాడు. అనుపమ తల్లి, సరిగ్గా మీ నాన్నమ్మ పోలికే. ఆ కళ్ళు, ఆ తేజస్సు అచ్చు ఆమెలాగే ఉన్నాయి. నిన్ను ఈ వయసులో ఇలా చూస్తానని నేను అనుకోలేదు తల్లి అంటూ ఏడ్చేశాడు. అనుపమ కంగారుగా లేచి అతని దగ్గరకు వెళ్ళింది. పెద్దాయన, మీరెవరు? నన్ను మీరెప్పుడైనా చూసారా? అసలు నేను మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది. శ్రావణి కూడా అక్కడికి వచ్చి, తాతగారు, మీరు మా ఊరు నుంచి వచ్చారా? మా నాన్న పంపడం మిమ్మల్ని అని అడిగింది. వీరభద్రం శ్రావణి వైపు చూసి నిట్టూర్చాడు. లేదు తల్లి, మీ నాన్న సోమశేఖర్ కాదు నన్ను పంపింది. నాకు అసలు మీ నాన్నతో ఇలాంటి సంబంధం లేదు. నేను వచ్చింది భైరవపురం నుంచి. మీ అసలైన తాతగారు రాంభద్రం గారి దగ్గర నేను నమ్మకస్తులైన సేవకుణ్ణి. ఆ మహానుభావుడు చనిపోయే ముందు నాకు అప్పగించిన ఒక బాధను తీర్చడానికి
ఇన్నాళ్లకు నీ దగ్గరకు వచ్చాను అనుపమ. భైరవపురం. మా ఊరు రాజమండ్రి కదా, భైరవపురం ఏంటి? శ్రావణికి ఏమర్థం కాలేదు. అనుపమ కూడా విస్తుపోయింది. వీరభద్రం ఒక లోతైన శ్వాస తీసుకున్నాడు. మీ తండ్రి సోమశేఖర్ మీకు చెప్పని అతిపెద్ద నిజం ఏమిటంటే, సోమశేఖర్ అసలు మీ తాతయ్య రాంభద్రం గారి సొంత కొడుకు కాదు. అతను ఒక దత్తపుత్రుడు. రామభద్రం గారికి పుట్టిన ఏకైక సంతానం మీ అసలైన తండ్రి. కానీ ఆ తండ్రి ఇప్పుడు బతికిలేడు. సోమశేఖర్ కేవలం ఆస్తి కోసం మిమ్మల్ని పెంచుకున్నాడు. ఆ మాటలు వినగానే అనుపమ శ్రావణ్ల గుండెలు ఆగిపోయినంత పనయ్యాయి. కామాక్షమ్మ గారు కూడా షాక్ అయ్యారు. ఏమిటి మీరు చెబుతున్నది? సోమశేఖర్ మా సొంత నాన్న కాదా? మరి నేను జాతకం బాగోలేదని అనాథాశ్రమంలో ఎందుకు పెరిగాను? అనుపమ గొంతు వణుకుతుంది. ఇన్నాళ్ళు తను నమ్మిన సత్యాలన్నీ ఒక్కొక్కటిగా బద్దలవుతున్నాయి. వీరభద్రం తన చేతిలో ఉన్న ఆ పురాతన చెక్కపెట్టెను టేబుల్ మీద పెట్టి దాని తాళం తెరిచాడు. అందులోంచి ఒక పాత డైరీని, ఒక సగం విరిగిన రాగి పలకను బయటకు తీశాడు. ఆ రాగి పలకను చూడగానే అనుపమ ఉలిక్కిపడింది. ఉదయం కల్లో నల్లటి ఆకారం చేతిలో కనిపించిన పలక సరిగ్గా ఇలాగే ఉంది. ఆమె శరీరం భయంతో జల్దరించింది. అదే సమయానికి నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న భైరవపురం అడవిలోని శివాలయంలో ఆస్థాన సిద్ధాంతి ఒక పెద్ద హోమం ముందు కూర్చుని ఉన్నాడు. హోమం మంటలు ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడుతున్నాయి. అతని చుట్టూ కొంతమంది అఘోరాలు శిష్యులు మంత్రాలు చదువుతున్నారు. అతని ప్రధాన శిష్యుడు అక్కడికి పరుగున వచ్చాడు. గురువుగారు, మీరు అనుకున్నట్టే జరిగింది. ఆ వీరభద్రం గాడు భైరవపురం నుంచి బయలుదేరి విక్రమ్ ఇంటికి చేరుకున్నాడు. ఆ సగం రాగి పలకను, ఆ డైరీని అనుపమ చేతికి అందించాడు అని చెప్పాడు. సిద్ధాంతి పెదవులపై ఒక పైశాచికమైన నవ్వు వికసించింది. అతను హోమంలో గుప్పెడి ఎర్రటి కుంకుమను ఇస్తాడు. మంటలు ఒక్కసారిగా పైకి లేచాయి. కలవ నీవు, ఆ తాళం చెవికి ఆ తాళం దొరికిన రోజే కదా మనకు పండగ. ఇన్నాళ్ళు ఆ రాంభద్రం గాడు ఆ డైరీని ఎక్కడ దాచాడో అని వెతికాను. కానీ ఇప్పుడు ఆ వీరభద్రం ద్వారా అది నేరుగా అనుపమ చేతికి వెళ్ళింది. అనుపమ పుట్టుక సాధారణమైంది కాదు. 200 ఏళ్ల నాటి భైరవపుర శాసనం ప్రకారం ఆ పలకను తెరవగలిగేది అసలైన వారసురాలు ఆమె మాత్రమే. ఆ సగం పలక కోసం నేను 15 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. మరి విక్రమ్ సంగతి ఏంటి గురువుగారు? వాడు అనుపమకు రక్షణగా ఉన్నాడు కదా, పైగా వాడు చాలా బలవంతుడు. శిష్యుడు అనుమానంగా అడిగాడు. విక్రమ్? హాహా, ఆ విక్రమ్ కుటుంబానికి ఈ భైరవపురానికి ఉన్న పాత పగ వాడికి ఇంకా తెలియదు. వాడి తాత కూడా ఈ గుడికి సంబంధించిన వాడే. విక్రమ్ అనుపమను కాపాడడానికి భైరవపురం వస్తాడు. వాళ్ళ పలకలోని మిస్టర్ని ఛేదిస్తారు. ఆఖరి క్షణంలో ఆ రహస్యాన్ని, ఆ పిల్లను నేను సొంతం చేసుకుంటాను. అప్పుడు ఈ ప్రపంచం నా పాదాల కింద ఉంటుంది. జాతకం బాగోలేదని అబద్ధం చెప్పి ఆ పిల్లను అనాథను చేసి వాళ్ళ బంధువుల కళ్ళగప్పింది అందుకే. ఆమె రక్తం ఈ గుడికి, నా మహాయాగానికి బలి కావాలి. ఆయన ఉన్మాదిలా నా వాడి సిద్ధాంతి. విక్రమ్ ఇంటి హాల్లో వీరభద్రం ఆ డైరీని అనుపమ చేతికి ఇచ్చాడు. దీన్ని చదువు తల్లి. ఇందులో నీ అసలు గతం, నీ జన్మ రహస్యం మరియు ఆ జ్యోతిష్కుడు నిన్నెందుకు లక్ష్యంగా చేసుకున్నాడో అన్నీ ఉన్నాయి అని అన్నాడు. అనుపమ వణుకుతున్న చేతులతో ఆ డైరీని తెరిచింది. అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన విక్రమ్, ఆదిత్యలు ఈ దృశ్యాన్ని చూసి ఆగిపోయారు. విక్రమ్ వేగంగా అనుపమ దగ్గరకు వచ్చి, ఏమిటిదంతా, ఇతనెవరు అని అడిగాడు. అనుపమ కన్నీళ్లతో విక్రమ్ వైపు చూసి డైరీలోని మొదటి పేజీని చదవటం ప్రారంభించింది. ఆ పేజీలో ఉన్న అక్షరాలు రాంభద్రం రాసినవి. నా పేరు రాంభద్రం, భైరవపుర సంస్థానానికి ఆఖరి వారసుని. 200 ఏళ్లుగా మా వంశం ఈ భైరవపురంలోని శివాలయాన్ని, అందులో ఉన్న ఒక మహానిధిని రక్షిస్తూ వస్తుంది. ఆ రహస్యాన్ని సొంతం చేసుకోవడానికి ఎంతోమంది యాంత్రికులు, స్వార్థపరులు ప్రయత్నించారు. అందులో ఒకడే ఇప్పుడున్న ఈ సిద్ధాంతి. ఈ నిధికి సంబంధించిన
తామ్ర శాసనం 2 భాగాలుగా విభజించబడింది. సగం నా దగ్గర, మరో సగం నా ప్రాణమిత్రుడు, నాకు రక్షణ కవచంగా నిలబడిన విశ్వనాథ్ దగ్గర ఉంది. ఆ మాట చదవగానే విక్రమ్ షాక్ అయ్యాడు. మా తాతయ్య విశ్వనాథ్ గారా? మా కుటుంబానికి ఈ భైరవపురానికి సంబంధం ఉందా అని ఆశ్చర్యపోయాడు. అనుపమ డైరీ చదవడం కొనసాగించింది. సిద్ధాంతి చేసిన ఒక భయంకరమైన దాడిలో విశ్వనాథ్ ప్రాణాలు కోల్పోయాడు. నా సొంత కొడుకు, కోడలు కూడా ఆ దాడిలో చనిపోయారు. అప్పటికి నా కోడలు కడుపుతో ఉన్న పసికందే. అనుపమ ఆమె పుట్టిన గడియలు, గ్రహస్థితులు మా వంశంలో ఏకైక రక్షకురాలిగా ఆమెను నిలబెట్టాయి. సిద్ధాంతి కన్ను అనుపమ మీద పడింది. ఆమె రక్తం ద్వారా ఆ నిధిని తెరవాలని వాడు కుట్ర పన్నాడు. నా మనవరాల్ని కాపాడుకోవడానికి నేను సోమశేఖర్ను దత్తత తీసుకొని అతనికి ఆస్తి ఆశ చూపి అనుపమ జాతకం బాగోలేదని ఆ సిద్ధాంత్ ద్వారానే లోకానికి నమ్మించి ఆమెను అజ్ఞాతంలో ఉంచాను. నేను నా బిడ్డను అనాథని చేసింది స్వార్థం కోసం కాదు, ఒక మహాప్రళయం నుంచి, ఆ క్రూరమైన సిద్ధాంతి కళ్ళ నుంచి ఆమెను కాపాడడానికి. దయచేసి నన్ను క్షమించు తల్లి. ఆ డైరీ చదవటం పూర్తయ్యేసరికి అనుపమ చేతిలోంచి ఆ పుస్తకం కింద పడిపోయింది. ఇన్నాళ్ళు తను నమ్మిన జీవితం అంతా అబద్ధం. తన తండ్రి అనుకున్న సోమశేఖర్ తన పాలిట రాక్షసుడు కాదు, కేవలం ఆస్తి కోసం వాడుకోబడిన ఒక పావు. తన అసలు తాతయ్య తన ప్రాణాలను కాపాడడానికి తను అనాథ చేశాడు. విక్రమ్ తాతయ్య తన కుటుంబాన్ని కాపాడడానికి ప్రాణత్యాగం చేశాడు. అంటే విక్రమ్తో తన పెళ్ళి విధి ఆడిన వింత నాటకం కాదు, 200 ఏళ్ల బంధం. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు అర్పించుకున్న 2 వంశాల వారసులు. విక్రమ్, అనుపమ. అనుపమ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. విక్రమ్ ఆమెను తన భుజాలకు హత్తుకున్నాడు. అతని ముఖంలో కూడా ఆశ్చర్యం, ఒక పాత బాధ తాలూకు స్పృహ కనిపిస్తున్నాయి. ఈనాళ్ళు తన తాతయ్య యాక్సిడెంట్లో చనిపోయాడని విక్రమ్ వాళ్ళ కుటుంబం నమ్మింది. కానీ ఆయన అనుపమ కుటుంబాన్ని కాపాడే క్రమంలో అమరుడయ్యాడని ఇప్పుడు తెలిసింది. వీరభద్రం విక్రమ్ వైపు తిరిగి, బాబు విక్రమ్, నీ తాత రక్తం నీలో ఉంటే ఈరోజు నీ భార్యను నువ్వు కాపాడుకోవాలి. ఆ సిద్ధాంతికి అనుపమ ఎక్కడ ఉందో తెలిసిపోయింది. వాడెప్పుడైనా నీ మీద దాడి చేయొచ్చు. పైగా నిధికి సంబంధించిన 2వ సగం శాసనం మీ తాతయ్య ఎక్కడ దాచాడో ఈ డైరీలో రాసి ఉంది. మీరు వెంటనే నాతో భైరవపురం రావాలి. ఆ సగం శాసనాన్ని మనం ఛేదించకపోతే ఆ సిద్ధాంతి లోకాన్ని నాశనం చేస్తాడు అని ప్రాధేయపడ్డాడు. విక్రమ్ కళ్ళల్లో పాత అగ్ని మళ్ళీ రగులుకుంది. కానీ ఈసారి ఆ అగ్ని అహంకారం కాదు, ఒక భర్తగా, ఒక రక్షకుడిగా తన భార్యను కాపాడుకునే బాధ్యత. తన తాత త్యాగానికి అర్థం వెతికే ఆవేశం. మా తాత ప్రాణాలు అర్పించిన ఒక లక్ష్యాన్ని నేను వదిలిపెట్టను. నా భార్యను బలి తీసుకోవాలని చూస్తున్న ఆ సిద్ధాంతి సామ్రాజ్యాన్ని నేను కూల్చేస్తాను. అనుపమ, మనం భైరవపురం వెళ్తున్నాం అని దృఢంగా ప్రకటించాడు విక్రమ్. కామాక్షమ్మ గారు విక్రమ్, అనుపమలకు హారతి ఇచ్చి వాళ్ళ నుదుటిన కుంకుమ పెట్టి ఆశీర్వదించారు. విజయోస్తు, మీ తాతల కల నెరవేర్చి క్షేమంగా తిరిగి రండి. ఆ రాక్షసుడి అంతం మీ చేతుల మీద కానీ జరగాలి అని దీవించారు. ఆదిత్య, శ్రావణ్లు కూడా వాళ్లకు తోడుగా వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఒక చిన్న పెట్టెలో ఆ డైరీని, ఆ సగం రాగి పలకను భద్రంగా పెట్టుకుని 2 కార్లలో భైరవపురం వైపు ప్రయాణం ప్రారంభించారు విక్రమ్ మరియు అనుపమ. వాళ్ళు ప్రయాణిస్తున్న కొద్దీ ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులు వాళ్లకు స్వాగతం పలుకుతున్నట్టు భయంకరంగా మారుమోగుతున్నాయి. జాతకం పేరుతో వాళ్ళను కలిపిన విధి ఇప్పుడు వాళ్ళ జన్మ రహస్యాల వేట కోసం ఒక ప్రాచీన అడవిలోకి తీసుకెళ్తుంది. వర్షం తగ్గుముఖం పట్టింది. ఆకాశంలో మబ్బులు నెమ్మదిగా తొలగిపోతూ ఉండగా పౌర్ణమి నాటి ఎర్రటి చంద్రుడు దట్టమైన చెట్ల సందుల్లోంచి తొంగి చూస్తున్నాడు. భైరవపురం అడవిలోకి ప్రవేశించిన విక్రమ్, అనుపమల కార్లు ఆ పురాతన శివాలయం ముందు ఆగాయి. ఒకప్పుడు అది మహావైభవంగా వెలుగొందిన రాజప్రసాదపు గుడి ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయి శిథిలావస్థకు చేరుకుంది. కారు దిగిన అనుపమకు ఆ గుడిని చూడగానే
గుండెల్లో ఏదో తెలియని భారం. అదే సమయంలో ఒక జన్మజన్మల పరిచయం ఉన్న భావన కలిగింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన అసలైన తాతయ్య రాంభద్రం నడయాడని నేల ఇది. తన్ను కాపాడడం కోసం ఆయన ప్రాణత్యాగం చేసిన పవిత్ర భూమిది. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె భుజం చుట్టూ చేయి వేశాడు. ఇది మన మూలాలు ఉన్న నేల అనుపమ. భయపడకు, నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పాడు. వీరభద్రం, ఆదిత్య, శ్రావణి కూడా వాళ్ళ వెంటే గుళ్ళోపలికి నడిచారు. ఎలాంటి హింసకు రక్తపాతానికి తావు లేకుండా తమ తాతల త్యాగాన్ని గౌరవించి ఆ మహానిధి రహస్యాన్ని ఛేదించాలన్నదే వారి ఉద్దేశం. గుడి గర్భగుడిలో భారీ శివలింగం, దాని పక్కనే కాలభైరవుడి విగ్రహం ఉన్నాయి. అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. వీరభద్రం చేతిలోని కాగడ వెలుతురులో ఆ గదిని పరిశీలించారు. బాబు విక్రమ్, డైరీలో రాసిన దాని ప్రకారం నీ తాతయ్య విశ్వనాథ్ గారు ఆ రెండో సగం శాసనాన్ని ఈ గర్భగుడిలోనే ఎక్కడ భద్రపరిచారు అన్నాడు వీరభద్రం. విక్రమ్ ఆ డైరీని తెరిచి చదివాడు. శివుడికి అభిషేకం జరిగిన జలమే కాలభైరవుడి పాదాలను తాకుతుంది. ఆ జలధార సాక్షిగా 2 వంశాల వారసుల స్వచ్ఛమైన స్పర్శతో మాత్రమే ఆ రహస్య పేటిక తెరుచుకుంటుంది. అనుపమ, విక్రమ్ ఒకరి ముఖాల్లో ఒకరు చూసుకున్నారు. విక్రమ్ వెళ్ళి గుడి బయట ఉన్న పవిత్ర కోనేరు నుంచి ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకువచ్చాడు. అనుపమతో కలిసి ఆ శివలింగానికి నీటితో అభిషేకం చేశాడు. ఆ నీరు మెల్లగా కిందకు జారి కాలభైరవుడి విగ్రహం పాదాల దగ్గర ఉన్న ఒక చిన్న రాతిపీఠం గుండా ప్రవహించింది. విక్రమ్ తన చేతిని అనుపమ చేతిని కలిపి ఆ రాతిపీఠం మీద పెట్టాడు. 2 స్వచ్ఛమైన మనసులు తమ తాతల త్యాగాన్ని స్మరిస్తూ భక్తితో ఆ శిల మీద సృష్టించగానే ఒక అద్భుతం జరిగింది. గర్భగుడి వెనక ఉన్న ఒక పెద్ద రాతి గోడ నెమ్మదిగా పక్కు జరిగింది. ఎప్పుడో 200 ఏళ్ల క్రితం నాటి ఒక చిన్న సొరంగ మార్గం తెరుచుకుంది. అందులో ఒక పురాతనమైన ఇత్తడి పెట్టె ఉంది. విక్రమ్ ఆ పెట్టెను బయటకు తీశాడు. అది ఎలాంటి తాళం లేకుండానే తెరుచుకుంది. అందులో ఎర్రటి పట్టు వస్త్రంలో చుట్టి ఉన్న రెండో సగం రాగి పలక ఉంది. అనుపమ తన దగ్గర ఉన్న మొదటి సగం పలకను తీసి విక్రమ్ చేతిలోని పలకతో కలిపింది. 2 పలకలు అతుక్కోగానే దాని మీద ఉన్న అక్షరాలు స్పష్టంగా కనిపించాయి. ఇది నిధి కాదు విక్రమ్, ఇది ఒక మహావైద్య గ్రంథానికి, వేద విజ్ఞానానికి సంబంధించిన తాళం. మన పూర్వీకులు ఈ ప్రపంచ శ్రేయస్సు కోసం దాచిపెట్టిన జ్ఞాన సంపద ఇది అని ఆశ్చర్యంగా చదివింది అనుపమ. సరిగ్గా అప్పుడే గుడి బయట పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. శంఖం మూదిన ధ్వని మారుమోగింది. దట్టమైన పొగ మధ్యలో నుంచి ఆ ఆస్థాన సిద్ధాంతి, అతని శిష్యులు లోపలికి అడుగుపెట్టారు. సిద్ధాంతి కళ్ళు ఆ శాసనం మీద పడ్డాయి. అతని ముఖంలో పైశాచిక ఆనందం వెల్లివిరిసింది. అద్భుతం! ఆ మూర్ఖుడు రాంభద్రం దాచిన శాసనం నా కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. దాన్ని నాకు ఇచ్చేయండి. ఆ జ్ఞానంతో, ఆ శక్తులతో నేను ఈ ప్రపంచాన్ని ఏలుతాను. ఆ విధికి బలిగా అనుపమ రక్తాన్ని అర్పిస్తాను అంటూ ఉన్మాదిలా అరిచాడు సిద్ధాంతి. అతని శిష్యులు ఆయుధాలతో ముందుకు రాబోయారు. ఆదిత్య, వీరభద్రం అడ్డుగా నిలబడిపోయారు. కానీ విక్రమ్ వాళ్ళను వారించాడు. విక్రమ్ ముఖంలో ఎలాంటి భయం లేదు, ఒక ప్రశాంతమైన గాంభీర్యం ఉంది. తన భార్యను, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి కత్తులు పట్టుకొని రక్తపాతం సృష్టించాల్సిన అవసరం లేదని అతనికి తెలుసు. విక్రమ్ నెమ్మదిగా అడుగులు వేస్తూ సిద్ధాంతి ముందుకు వచ్చాడు. పిచ్చివాడా, ఈ గుడిని, ఈ జ్ఞానాన్ని 200 ఏళ్లుగా మా వంశాలు రక్షిస్తున్నది నీలాంటి స్వార్థపరుల చేతులు పడకుండా ఉండడానికి. జ్ఞానం అనేది ప్రపంచం ఆకలి తీర్చడానికి, రోగాలు నయం చేయడానికి ఉపయోగపడాలి కానీ నీ అహంకారాన్ని పెంచడానికి కాదు అని దృఢంగా చెప్పాడు విక్రమ్. సిద్ధాంతి కోపంతో రగిలిపోతూ, నాతోనే వేదాంతం మాట్లాడతావా? నాకు చేతబడులు, మాయలు తెలుసు. మిమ్మల్ని ఇక్కడే బూడిద చేస్తాను అంటూ తన చేతిలోని మంత్రదండాన్ని పైకెత్తి ఏదో మంత్రం చదవబోయాడు. కానీ అనుపమ ఏమాత్రం భయపడకుండా ముందుకొచ్చింది. ఆమె చేతిలో ఆ సంపూర్ణమైన
తామ్ర శాసనముంది. నా పుట్టుకను ఒక అరిష్టంగా మార్చి నన్ను అనాథను చేశావన్న కోపం నాలో లేదు సిద్ధాంతి. ఎందుకంటే నువ్వు చేసిన ఆ పాపమే నన్ను కల్మషం లేని మనిషిగా మార్చింది. నన్ను ప్రాణంగా ప్రేమించే విక్రమ్ దగ్గరకు చేర్చింది. దేవుడి శాసనాన్ని, మా పూర్వీకుల త్యాగాన్ని మీ మాయలేమి చేయలేవు అంటూ ఆ రాగి పలకను తీసుకువెళ్ళి కాలభైరవుడి పాదాల దగ్గర పెట్టి 2 చేతులు జోడించి నమస్కరించింది. అనుపమ స్వచ్ఛమైన మనస్తో ఆ శాసనాన్ని దేవుడి పాదాల దగ్గర పెట్టగానే గర్భగుడి పైకప్పు నుంచి పౌర్ణమి చంద్రుడి వెలుతురు నేరుగా శివలింగం మీద పడింది. ఆ కాంతి ప్రతిఫలించి గర్భగుడి అంతా ఒక దివ్యమైన వెలుగుతో నిండిపోయింది. ఆ స్వచ్ఛమైన వెలుగును చూడగానే సిద్ధాంతి కళ్ళు బైర్లు కమ్మాయి. అతని మనసులోని అహంకారం, స్వార్థం ఆ దైవిక శక్తి ముందు నిలబడలేకపోయాయి. అతను మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళ తన తల పట్టుకొని గట్టిగా అరుస్తూ గుళ్ళోంచి బయటకు పరుగు తీశాడు. అతని శిష్యులు భయంతో కత్తులు కింద పడేసి పారిపోయారు. ఎలాంటి రక్తపాతం లేకుండా కేవలం ధర్మం, స్వచ్ఛమైన ప్రేమల ముందు ఆ చీకటి శక్తులు ఓడిపోయాయి. విక్రమ్, అనుపమలు తమ పూర్వీకుల బాధ్యతలను విజయవంతంగా నెరవేర్చారు. ఆ శాసనాన్ని, అందులో ఉన్న ఆయుర్వేద వేద గ్రంథాలను ప్రభుత్వానికి, పరిశోధనాలయాలకు అప్పగించాలని విక్రమ్ నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయంతో రాంభద్రం, విశ్వనాథ్ గార్ల ఆత్మలకు శాంతి చేకూరుతుందని వీరభద్రం కన్నీళ్లతో ఆశీర్వదించాడు. కాలచక్రం ఎంత వేగంగా తిరిగింది. భైరవపురంలో జరిగిన సంఘటన తర్వాత ఆ కుటుంబం జీవితంలో ఎలాంటి చీకట్లేదు. స్వార్థం, కుట్రలు చేసిన వారందరూ చట్టం ముందు శిక్ష అనుభవిస్తున్నారు. విక్రమ్ బంగ్లా ఇప్పుడు నిజమైన ఆనంద నిలయంగా మారింది. ఆ రోజు విక్రమ్ ఇంట్లో పెద్ద పండగ వాతావరణం నెలకొంది. ఇల్లంతా పూలమాలలతో, మామిడి తోరణాలతో అలంకరించారు. బంధువులు, మిత్రులతో హాలంతా సందడిగా ఉంది. ఈరోజు శ్రావణికి సీమంతం. ఆదిత్య తన భార్యను అపురూపంగా చూసుకున్నాడు. శ్రావణి ముఖంలో మాతృత్వపు కళ ఉట్టిపడుతుంది. కామాక్షమ్మ గారు పట్టుచీర కట్టుకొని అంత దగ్గరుండి చూసుకున్నారు. పై అంతస్తు నుంచి విక్రమ్, అనుపమలు మెట్లు దిగి కిందికి వస్తున్నారు. అనుపమ కెంపుల రంగు పట్టుచీరలు, జన్నిండా మల్లెపూలతో అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా ఉంది. ఆమె చేతిని పట్టుకుని ఎంతో గర్వంగా నడిపిస్తున్నాడు విక్రమ్. వాళ్ళిద్దరినీ చూస్తుంటే ముచ్చటగా ఉంది. ఒకప్పుడు ఒకరినొకరు అసహించుకున్న వాళ్ళేనా వీళ్ళు అనిపించేలా వాళ్ళ మధ్య ప్రేమ పరిపూర్ణమైంది. అనుపమ స్వయంగా శ్రావణికి పసుపు, కుంకుమలు, గాజులు ఇచ్చి దీవించింది. అక్క, నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి. నీ బిడ్డ మన ఇంటికి ఆనందాన్ని తీసుకురావాలి అని మనసారా ఆశీర్వదించింది. శ్రావణి కన్నీళ్లు పెట్టుకుంటూ తన చేతిని హత్తుకుంది. నీ వల్లాను ఈ ఇల్లు ఇంత అందంగా ఉంది. ఒకప్పుడు నిన్ను అపశకునమన్న ఈ సమాజం ఇప్పుడు నిన్ను దేవతలా చూస్తుంది. నీకు కూడా త్వరలోనే మాతృత్వపు మధురిమ దక్కాలని కోరుకున్నాను అని చెవులో గుసగుసగా అంది. అనుపమ సిగ్గుతో ముఖం దించుకుంది. విక్రమ్ ఆయితే భుజం తట్టి, ఏంట్రా, నా తమ్ముడు నాకంటే ముందే ప్రమోషన్ కొట్టేశాడు, కంగ్రాట్స్ నాన్న అంటూ నవ్వుతూ ఆట పట్టించాడు. ఆ రోజంతా సంతోషాలు, నవ్వులు, బంధువుల కోలాహలంతో ఎంతో అందంగా గడిచిపోయింది. రాత్రి అయ్యేసరికి బంధువులంతా వెళ్ళిపోయారు. ఇల్లంతా ప్రశాంతంగా మారింది. రాత్రి 11 గంటలు. సన్నగా చిరుజల్లు పడుతుంది. మట్టి వాసన వాతావరణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా మార్చింది. విక్రమ్ తన గదిలోకి వెళ్ళేసరికి అక్కడ అనుపమ లేదు. బాల్కనీ తలుపులు తెరిచి ఉన్నాయి. వాన జల్లులను ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకొని బాల్కాన్లో నిలబడి ఉంది అనుపమ. చల్లటి గాలికి ఆమె చీర కొంగు, జుట్టు గాల్లో నాట్యం చేస్తున్నాయి. విక్రమ్ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆమె వెనుకకు వెళ్ళాడు. తన 2 చేతులను ఆమె నడుము చుట్టూ వేసి తన గుండెలకు గట్టిగా హత్తుకున్నాడు. అనుపమ ఉలిక్కి పడలేదు. ఆ స్పర్శ ఆమెకు సుపరిచితం. ఆమె తల వెనక్కి వాల్చి అతని భుజంపై ఆనించింది. వాన పడుతుంది విక్రమ్ గారు, తడిసిపోతాం మెల్లగా అంది అనుపమ. తడవనివ్వు అనుపమ, ఈ వాన మన పాత కష్టాలన్నింటినీ కడిగేస్తుంది, మన కొత్త జీవితానికి అభిషేకం చేస్తుంది
అంటూ ఆమె మెడపై సున్నితంగా ముద్దు పెట్టాడు విక్రమ్. అనుపమ అతని వైపు తిరిగి అతని 2 కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆ కళ్ళల్లో ఎనలేని ఆరాధన కనిపిస్తుంది. నిజం చెప్పండి విక్రమ్, జాతకం బాగోలేదని నన్ను చిన్నప్పుడే హాస్టల్లో వదిలేయటం నాకు జరిగిన అన్యాయం అనుకున్నాను. కానీ ఆ జాతకమే లేకపోతే, నన్ను వాళ్ళు వదిలేయకపోతే, నేను ఆ ఒంటరితనాన్ని అనుభవించకపోతే నేను మీ జీవితంలోకి వచ్చేదాన్నా? నన్ను ఇంతలా ద్వేషించిన మీ మనసును నేను గెలుచుకోగలిగేదాన్నా అని అడిగింది అనుపమ. విక్రమ్ చిరునవ్వుతో ఆ బుగ్గలను తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు. జాతకం నిన్ను నీ వాళ్లకు దూరం చేయలేదు అనుపమ. అది నిన్ను నా దగ్గరకు తీసుకురావడానికి కాలం వేసిన అద్భుతమైన మార్గం. ఒకవేళ నువ్వు మామూలు అమ్మాయిలా పెరిగి ఉంటే నా అహంకారాన్ని, నా గతాన్ని నువ్వు భరించేదానివి కాదు. నువ్వు కష్టాల కొలిమిలో కాలి స్వచ్ఛమైన బంగారాన్ని వయ్యావు కాబట్టే ఈ రాతి మనిషి గుండెను కరిగించగలిగావు. మన కలయిక కేవలం పెళ్లిపీటల మీద జరిగిన అద్భుతం కాదు, అది 200 ఏళ్ల క్రితమే మన తాతలు రాసిపెట్టిన ప్రేమ కావ్యం. విక్రమ్ మాటలు అనుపమ కళ్ళల్లో ఆనంద బాష్పాలను తెప్పించాయి. ఐ లవ్ యూ విక్రమ్, మీరే నా సర్వస్వం. ఇక నా జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా నేను భయపడను, ఎందుకంటే నా చేయి పట్టుకుని నడిపించడానికి మీరున్నారు అంటూ అతని గుండెల్లో ఒదిగిపోయింది. విక్రమ్ ఆమెను తన 2 చేతుల్లో బంధించి, మన ప్రేమకు ముగింపు లేదు అనుపమ, ఇది ఒక కొత్త ప్రయాణానికి ఆరంభం మాత్రమే అంటూ ఆమె పెదవులపై తన ప్రేమను ముద్రించాడు. వానజల్లులు వారిద్దరినీ తడుపుతున్నాయి. ఆకాశంలోని నక్షత్రాలు మబ్బుల మాట నుంచి వారి స్వచ్ఛమైన ప్రేమను దీవిస్తున్నాయి. జాతకం బాగోలేదని ప్రపంచం గెంటేసిన ఒక అమాయకురాలు, ప్రపంచాన్ని ఎదిరించి అహంకారం ఉన్న ఒక కోపిష్టి, ఇద్దరు కలిసి పంచుకున్న గాయాలు వారిని ఒక్కటి చేశాయి. నమ్మకం, సహనం, స్వచ్ఛమైన ప్రేమ ఉంటే ఎంతటి కఠినమైన మనసునైనా గెలవచ్చని విక్రమ్ అనుపమల కథ నిరూపించింది. ఇది కేవలం ఒక పెళ్లి కథ కాదు, దారి తప్పిన 2 బతుకులు ఒకరికొకరు గమ్యంగా మారిన అద్భుతమైన జీవన ప్రయాణం. అలా విక్రమ్ అనుపమల జీవితం అన్ని అపార్థాలు, కష్టాలను దాటుకొని నవ్వుల, ఆప్యాయతలు, శాశ్వతమైన ప్రేమతో నిండిపోయింది. కాలం రాసిన ఈ అందమైన ప్రేమ కావ్యానికి ఇది ఆనందకరం. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్నో మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.